రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్లు గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, శ్రీలత గౌతమ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లెల బాలరాజ్, మల్లెల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగాన్ని 100% అమలు చేసిన రోజున మన ప్రపంచంలోనే మన భారతదేశం అన్ని దేశాల కంటే ముందుంటుందని మనమందరం విశ్వసించి ఆ దిశగా మనమందరం కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్. తుర్కయంజాల్ మున్సిపాలిటీ వివిధ విలేజ్ల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వివిధ అఖిలపక్షం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కౌన్సిలర్లకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్లెడ్డి అనురాధ రామరెడ్డి గారికి, టిపిసిసి సెక్రటరీ కొత్తకుర్మ శివకుమారి గారికి, అలాగే బొక్క రవీందర్ రెడ్డి గారికి, అలాగే బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి గారికి, అలాగే ధనరాజ్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అఖిలపక్షం నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్లోర్ లీడర్ కోచ్ కైలే గారికి, శేఖర్ గౌడ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నిజంగా మన పండగ రోజు. ఎందుకంటే మన జీవితానికి అర్థం, ఒక పరమార్థం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమాలు చేసుకోవడం మనకు ఆనందంగా భావించాలి. ఎందుకంటే ఎంతో మంది మహనీయులు త్యాగఫలం వల్ల ఈరోజు మనకు స్వతంత్రం రావడం జరిగింది. దానికి తోడుగా మనకు స్వతంత్రంతో పాటు మనల్ని పాలించుకోవాలి. మనం ఎవరో ఒకరిని పాలించాల్సిన అవసరం లేదు, మీరు పాలించాలని చెప్పి మనకు ఒక రాజ్యాంగం రాసి, రాజ్యాంగంలో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకు కూడా అవకాశం కలిగించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు, ఆయన అందరి జాతి సంపద. అందరికీ మనకు ఒక దేవుడు. ఊర మనకు ఆంజనేయ స్వామి కానీ, ఇంట్లో ప్రతి ఒక్క ఊర్లో టెంపుల్ ఎట్లా ఉంటుందో మన ఊర్లో కూడా మనకు అంబేద్కర్ టెంపుల్ అనేది ఉంటుంది. ఆయన ఆశయాలు కొనసాగించాలి. ఆయన అనుకున్న దాన్ని మనము ఏ రోజు కూడా విరోధించకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయన లేకపోతే, ఈరోజు రాజ్యాంగం అనేది లేకపోతే ఇంకా ఏ విధంగా ఉండేదో ఊహించుకోవడానికి కూడా ఊహ కూడా అందదు. కాబట్టి ఆయన మహనీయుడు. ఆయనకి ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా ఉండదు. కొన్ని పార్టీలు ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని తీసేద్దామని అన్నారు, కానీ ఆ తీసేయడం కాదు, అదే భూస్థాపితం అయ్యే రోజులు వచ్చే కాలం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన చైర్మన్ అనురాధ రామరెడ్డి గారికి, కౌన్సిలర్ కొత్తకుర్మ శివకుమార్, మంగమ్మ శివకుమార్ గారికి, కౌన్సిలర్ రవీందర్ రెడ్డి గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఆయన ఒక గొప్ప మహనీయుడు, ఒక విద్యావేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, మా భారత న్యాయవాది, ఎన్నో రాజ్యాంగాన్ని సృష్టించిన మహనీయుడు. ఆయన మన దేశం కోసం ఎంతో కృషి చేశాడు. అంటరానితనం, అన్నగారినతనం పోవాలని ఎంతో కృషి చేశాడు. కుల మత ఏది ఉండొద్దని ఎంతో కృషి చేశాడు. ఆయన చేయడం వల్ల ఈరోజు మనం ఇంత మంచిగా ఉండగలుగుతున్నాం. రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ఈరోజు మనం ఇంత మంచిగా ఉండగలుగుతాం. సమాన హక్కుల కోసం ఆయన ఎంతో పోరాటం చేశాడు. అందరూ రాజ్యాంగాన్ని అనుసరించి అవన్నీ నిర్వర్తిస్తే మన దేశం ఇంకా ముందుకి కొనసాగుతుంది. అందరూ కుల మత భేదం లేకుండా అందరూ సమానంగా ఉంటూ అన్నిట్లలో ప్రతి ఒక్కరూ పోరాడుతూ చదువు విషయంలో ఆయన అన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై హింద్, జై భీమ్. జై భీమ్. ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలకి విచ్చేసినటువంటి మన శివకుమార్ అన్న గారికి, మన చైర్మన్ గారికి, మన కౌన్సిలర్ మంగమ్మ గారికి, మరి గౌతమ్ రెడ్డి గారికి, మరియు రవీందర్ రెడ్డి గారికి, మన ధనరాజ్ గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి మా యువజన నాయకులకు, మా విలేజ్ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన
రాజ్యాంగాన్ని అమలుపరచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అదేవిధంగా మనకు ఓటకు కల్పించిండు, ముఖ్యంగా మనకు దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.